హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈ వీడియోలో మేము అన్ని హైదరాబాద్లో ఉన్న టూరిస్ట్ అట్రాక్షన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. ఇవన్నీ కూడా ఒక రోజులో కవర్ చేసేది కాదు కాబట్టి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్లో అయితే వస్తాయి. ఆ సిరీస్లో ఫస్ట్ వీడియో ఇది. సో ఫస్ట్ అయితే మేము బిర్లా మందిర్కి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా ఈ పాసెస్, ఇది డే పాస్. మన బస్సెస్కి డే పాస్ తీసుకుంటే హైదరాబాద్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఒక డేలోనే తిరిగి రావచ్చు. ఎన్ని బస్సులైనా ఎక్కి దిగొచ్చు. సో ఈ పాస్ ఉంటే మెన్కి అయితే 120, ఉమెన్కి అయితే 100 రూపీస్. ఇదైతే ఎక్కువగా ట్రావెల్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇదైతే తీసుకోండి. మేము ఉన్నది ఇక్కడ రవీంద్ర భారతి ఫంక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడైతే అక్కడ దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ నుంచి కొద్ది వాక్ చేసుకుని వెళ్తే వస్తుంది మనకి. ఈరోజు రవీంద్ర భారతిలో క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నవి. అందులో మా పాప వచ్చేసి వినాయక కౌత్వంకి పర్ఫార్మెన్స్ చేస్తున్నది డ్యాన్స్. ఇది నా ఫస్ట్ డాన్స్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఎక్సైట్మెంట్గా ఉంది. థ్యాంక్ యూ. అంటే ఓకే ప్రణయ రవీంద్ర భారతి చూద్దామని వచ్చాం. ఇక్కడేమో సంక్రాంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కూచిపూడి, భరతనాట్యం అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయంటండి ఇవాళ. తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది సాయంత్రం అని చెప్పారు. పిల్లలు మటుకు చాలా బాగున్నారు. నాకు చాలా ఇష్టం భరతనాట్యం అంటే. చాలా అందంగా రెడీ అయ్యారు అందరూ. నాకు బాగా నచ్చింది. ఒక గ్రూప్ కింద వచ్చి అయితే పర్ఫామ్ చేస్తున్నారు. సో బాగుంది. ఇప్పుడైతే బిర్లా మందిర్కి వెళ్తున్నాం. ఈ బిర్లా మందిర్కి వచ్చే వేలోనే మనకి షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్లో మమ్మీ హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం అనుకుంటుంది. ఏదమ్మా అది? ఎంత? 200 కలంకారీ మోడల్ కొత్తగా అనిపించింది. చూసారు కదా, ఆ డౌన్ నుంచి మనం ఇలా ఎక్కుతూ ఇక్కడికి వచ్చాము. బ్యాక్ సైడ్ ఉంది టెంపుల్. చూస్తున్నారు కదా, టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. దర్శనం చేసుకుని బయటకైతే వచ్చాము. చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ అంతా కూడా పాలరాయితో కన్స్ట్రక్ట్ చేశారు. బిర్లా గారు అయితే ఈ టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేయించారు. సో అందుకనే బిర్లా మందిర్ అంటారు. దర్శనం చేసుకుని వచ్చాక మనకి బయట చూస్తే వ్యూస్ అయితే చాలా బాగున్నాయి.
ఎక్స్పీరియన్స్ అండి? ఇక్కడ పైనుంచి వస్తే చాలా బాగుందండి, అన్నీ కనపడుతున్నాయి. ట్యాంక్ బండ్ అండ్ బుద్ధుడి విగ్రహం, మనకి టెంపుల్ కూడా చాలా బాగుంది. చాలా అసలు వెంకటేశ్వర స్వామి పెద్ద విగ్రహం నాకు చాలా బాగా అనిపించింది. అది చూసారు కదా. ఇప్పుడైతే ఇక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్, కెమెరాస్ ఫోన్స్ నాట్ అలౌడ్. నేనే తీసుకెళ్ళా కెమెరా, ఫోన్స్ మాత్రం పెట్టేసాను ఇక్కడ. వెళ్ళే వేలో ఒక అతను పానీపూరి సేల్ చేస్తున్నాడు, బాగుంది, 20 రూపీస్. తిన్నాము ఇద్దరం. మార్నింగ్ ఇక్కడే మనం స్టార్ట్ అయ్యాం. ఇక్కడి నుంచే రవీంద్ర భారతి ఆపోజిటే గాంధీ భవన్ కూడా ఉంటుంది. అక్కడికైతే వచ్చాము. ఇప్పుడు ఇక్కడ బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కి జూ పార్క్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఫస్ట్. అక్కడ గాంధీ భవన్ దగ్గర బస్సు ఎక్కాం కదా. ఇప్పుడు అఫ్సల్గంజ్ వచ్చాము. ఇక్కడ నుంచే జులాజికల్ పార్క్ అయితే బస్సెస్ ఉంటాయి. ఈ దగ్గరలోనే మనకి బేగం బజార్, అలానే కోటి, చార్మినార్ ఇవన్నీ కూడా ఈ దగ్గరలోనే ఉంటాయి, అఫ్సల్గంజ్ దగ్గరలోనే. సో ఇప్పుడైతే లంచ్ కానీ ఇక్కడ దగ్గరలో ఉన్న హోటల్కి కానీ రెస్టారెంట్కి కానీ వెళ్దాం అనుకున్నాం ఫుడ్ తినడానికి. చూస్తారు కదా బ్యాక్ సైడ్ తేనె అంటే పాల్లో వేసుకుని తినొచ్చు. చూపిస్తాను చూడండి. అక్కడ ఇవి అయితే పొటాటో చిప్స్ అమ్ముతున్నాడు. లేస్లానే ఉన్నాయి అచ్చం. టేస్ట్ అయితే ఫ్లేవర్ కానీ టెక్స్చర్ కానీ అలాగే ఉంది. 20 రూపీస్కి చాలానే వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి, బాగున్నాయి. చూస్తున్నారు కదా, ఈ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ మీల్ 100 రూపీస్ అంట. అన్లిమిటెడ్ రైస్, కర్రీస్ ఒక 2 ఉన్నాయి, పప్పు సాంబార్ ఇవన్నీ ఉన్నాయి. సో ఎలా ఉంది టేస్ట్? బాగానే ఉందంట, టేస్ట్ బాగానే ఉంది. సాగర్ దర్శన్ అంట, ఉస్మానియా హాస్పిటల్ దగ్గర. ఇది టేస్ట్ అయితే బాగుంది. నెహ్రూ జులాజికల్ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు జూ పార్క్ దగ్గరలోనే ఉన్నాం. నా బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. ఎంట్రీ ఫీ అండ్ టైమింగ్స్ చూస్తున్నారు కదా ఇవి. అలాగే టికెట్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. లోపల ఎంటర్ అయ్యాక మీకు ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. బ్యాటరీ వెహికల్ అయిన ట్రైన్ ఏ టికెట్స్ తీసుకోవాలన్నా ఇక్కడే తీసుకోవాలి. అలాగే అక్కడ స్కానర్ ఉంటుంది, కావాలితే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. జూ పార్క్లోకి ఎంటర్ అవ్వగానే మనకి చూసారు కదా, అక్కడ ఆర్చ్ కింద ఉండి యానిమల్స్ అయితే ఉన్నాయి, బొమ్మలు. అలా ఫ్రంట్కి వస్తే ఇక్కడ బ్యాటరీ వెహికల్కి 110 రూపీస్ అడల్ట్కి అయితే, చైల్డ్కి అయితే 70 రూపీస్ అంట. ఈ జూ చుట్టూ తిప్పుతారు. సో అదొకటి. ఇటు సైడ్ చూస్తే ఫిష్ అక్వేరియం ఇవి ఉన్నాయి. అటు సైడ్ కావాలితే అటు వెళ్ళొచ్చు. మనం అయితే ఈ వేలో వచ్చాము. మొత్తం ఇది టోటల్ రౌండ్గా ఒక రౌండ్ కింద ఉంటుంది. మళ్ళీ ఎగ్జిట్ అటే యానిమల్స్ చూసుకుంటూ మనం వెళ్ళాలి. సో లోపలికి బ్యాగ్స్ అలాంటివి అలవ్ లేదు. వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ ఐటమ్స్, తినేవన్నీ కూడా బయట ఏమన్నా కొనుక్కుంటే కౌంటర్లో పెట్టుకురావాలి. సో లోపలికి అయితే అలవ్ లేదు. చూసారు కదా, స్టూడెంట్స్ని అందరినీ తీసుకొచ్చారు జూ పార్క్కి. ఫిష్ వరల్డ్ అని అక్వేరియం అంతా ఉన్నాయి. కింద చూపించే కదా బ్యాటరీ కార్స్, అక్కడే మనం టికెట్ అయితే తీసుకుని లోపలికి వెళ్ళాలి. మళ్ళీ నేను అక్కడ తీసుకుని మళ్ళీ అక్కడికి ఏం వెళ్తాలే అని ఇంకెళ్ళిపోతున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నది జైంట్ టోటాయిస్. చూస్తున్నారు కదా, ఇది తెల్ల చెవుల మాస్ మోసెట్. ఇది స్పెరల్ మంకీ, టఫ్టెడ్ కాపుచిన్ అంట.
ఇవి ఇలా ఉంటాయి చూడడానికి. సింహం తోక కోతి, దాని తోక చూడడానికి సింహం తోకలా ఉంది చూస్తే. పంది తోక కోతి. ఇది మీర్కాట్, చిన్న ముంగీస చూస్తున్నారు కదా. ఇది పెద్ద ఉడత, జైంట్ స్క్వెరల్. చేపలను వేటాడే పిల్లి ఇది చూస్తున్నారు కదా. ఇది చిరుత పిల్లి, పిల్లే కానీ చిరుతలా ఉంటుంది చూడడానికి. ఇది బెంగాల్ టైగర్. చూస్తున్నారు కదా, ఇది బటర్ఫ్లై పార్క్. ఇది బెంగాల్ టైగర్. హాయ్. హలో పులి. హలో. ఫాక్స్. హాయ్. జింకలు చూస్తున్నారు కదా. ఇవన్నీ జంగిల్లో ఉండే హెన్స్, ఇవన్నీ బర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారు ఇలాగా. వైట్ నెమలి వైట్ కలర్. ఇది హిప్పోపాటమస్, రైనోసరస్, నిప్పుకోడి, హార్స్ స్ట్రెచ్, చేపలను వేటాడే కొంగ, पकड़ देखो कितना बड़ा मुंह बनाया उन्हें। చూస్తున్నారు కదా బ్యాటరీ కార్స్ అయితే పికప్ పాయింట్స్ ఉన్నాయి అక్కడికక్కడ. ఆ పికప్ పాయింట్స్ దగ్గర ఇంత టైం అని ఇస్తారో ఆ టైంలోపు చూసుకుని వచ్చేయాలి పాయింట్స్. చూసారు కదా అన్ని యానిమల్స్ చూపించా. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మళ్ళీ చార్మినార్ వెళ్తున్నాము. టైం అయితే 6 అవుతుంది. ఇప్పుడు దగ్గర 2 hours అయితే తిరిగాము ఇదంతా కూడా. ఇక్కడ పార్కింగ్ బైక్కి 20, కార్కి అయితే 50. ఇక్కడ పార్క్ ఇలా ఫ్రంట్కి వస్తే ఇటు సైడ్ మనకి బస్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం చార్మినార్ మార్కెట్ దగ్గర ఉన్నాం. కొద్ది ఫ్రంట్కి వెళ్తే చార్మినార్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని షాప్స్ అంతా, మార్కెట్ బాగుంది. ఇక్కడ డ్రెస్సులకి, యాక్సెసరీస్ అన్నిటికి కూడా షాపింగ్కి అయితే ఇక్కడికి రావచ్చు. చాలా ఎక్కువ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. 2 ఫ్యాంట్లు తీసుకున్నాను చార్మినార్ దగ్గర. ఇక్కడ వచ్చాం కదా, ఈ బండి అతను అమ్ముతున్నాడు. 100 రూపీస్ అంటే ఈచ్. బాగానే ఉన్నాయి, నైట్ టైం వేసుకోవచ్చు కదా అని తీసుకున్నాను. మమ్మీ చున్నీలు తీసుకుంటుంది. మొన్న ముంబైలో డ్రెస్సెస్ తీసుకున్నాం కదా, వాటికి చున్నీ వేసేది తీసుకుంది. ఈచ్ 100 చెప్పాడు. 2 కలిపి 100కి అడిగాము. సో 2 or 4 తీసుకుంటాం కుదిరినన్ని. ఇప్పుడు ఎల్లో అండ్ రెడ్ అయితే సెలెక్ట్ చేసుకుంది ప్రస్తుతానికి.
ఇక్కడ ఎన్ని కలర్స్ తీసుకున్నావు? 2 కలర్స్. అక్కడ ఫస్ట్ అయితే 100 చెప్పాడు, ఇక్కడ డైరెక్ట్ 50 చెప్పాడు ఇతను. ఇక్కడ దగ్గర ఒక 2 తీసుకున్నాము. ఇక్కడ నేను ఒక వాచ్ అయితే తీసుకున్నా, చూస్తున్నారు కదా. నాకు నచ్చింది ఈ వాచ్, అందుకని తీసుకున్నా. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మనకి వెడ్డింగ్ షాపింగ్ కూడా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ నార్మల్ పర్చేస్ కాదు, ఇంకా వెడ్డింగ్ కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి. చాలా షాప్స్ ఉన్నాయి, ఇక్కడికి వస్తే పర్చేస్ చేసుకోవచ్చు ఈజీగా. మరి ప్రైజెస్ ఎంత ఉన్నాయో మనకు ఐడియా లేదు, కానీ బయట నుంచి చూసినప్పుడు షోరూమ్స్ అయితే చాలా బాగున్నాయి. బాక్స్ 30 అంట, తీసుకున్నాం బాక్స్. చూస్తున్నారు కదా, ఇదే చార్మినార్. అసలు మార్కెట్ చూడండి ఎంత క్రౌడ్గా ఉందో. చూస్తున్నారు కదా, ఇదే మక్కా మసీద్. మనకి చార్మినార్ పక్కనే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే చార్మినార్. మనకి దగ్గరలోనే మక్కా మసీద్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న మార్కెట్ ఏదైతే ఉందో మార్నింగ్ ఇలా ఉండదు రష్గా, ఇలా షాప్స్ కూడా ఉండవు. ఒకవేళ మీరు చార్మినార్ రావాలంటే ఇలా నైట్ టైమే రండి. అంతా చూసుకుని వెళ్ళేటప్పుడు ఇంకా బస్సు ఎక్కుదాం అనేటప్పటికి డాడీ ఫోన్ అయితే బస్సు ఎక్కుతుండగా దొంగిలించారు. ఇప్పుడు పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇస్తున్నాము. చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడికి వచ్చినప్పుడు. మీ సెల్ ఫోన్స్ ఏవైతే ఇంపార్టెంట్ యాక్సెసరీస్ ఉంటాయో అన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోండి. చూసారు కదా ఏమైందో, పైన పాకెట్లో పెడతారు డాడీ, లూజ్గా ఉంటుంది కదా, ఇంక తీసినా కూడా ఏం తెలియలా. పిఎస్ చార్మినార్ దగ్గర అంటే అక్కడికి వచ్చాము, కంప్లైంట్ అయితే రేస్ చేసాము. ఫోన్ వెతుక్కుని కంప్లైంట్ రేస్ చేసి ఇవన్నీ చేసేటప్పుడు టైం అయితే లేట్ అయిపోయింది. ట్రాన్స్పోర్టేషన్ కూడా బస్సెస్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి ఆ టైంకి. జేపీఎస్పీ మెట్రో స్టేషన్కి అయితే వచ్చాం చార్మినార్ నుంచి. ఇప్పుడు ఆటోకి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మెట్రోకి అయితే వెళ్తున్నాము. నిజాంపేట్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్కి ఇక్కడ నుంచి తీసుకున్నాము టికెట్. చూస్తున్నారు కదా, ఇంటికి వచ్చాక ఈ ఫోన్ అయితే ఆర్డర్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.